హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి షేర్ బ్లాగ్స్. అలా వచ్చేసి మేమైతే స్వర్ణగిరి టెంపుల్ పోతున్నాం. రీసెంట్ ఓపెన్ అయింది భువనగిరిలో. ఇప్పుడైతే మేము పోయి చూసి వస్తాం. ఇప్పుడు ఎట్లా చూపిస్తాం. మేము వచ్చి ఫ్యామిలీతో పోతున్నాం. మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు బయట ఉండి ఆల్రెడీ. గుడి కడి వెనక చూపిస్తా గాయ్స్. స్టేషన్ గాయ్స్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాం, పోతున్నాం. మా కాలనీకి వెళ్ళి బయటికి అయితే వెళ్ళినాం. ఇక వచ్చేసి కూర్చొని చూడరు ఏడైతే ఎంతో ఇక్కడ పూజ చేసుకుంటా అంటే పోతున్నాం. బయట వచ్చేసి మొత్తం వనమూలైంది. ఫోకస్ అవుతుంది ఇప్పుడు మొత్తం వనమూలైంది కలిసి మేము పోతున్నాం. ఇక చూపిస్తాం. ఇక రూపాయి అయ్యేటప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాం మా ఇంటి కాడికి. గాయ చూడరు ఆడ స్వర్ణగిరి టెంపుల్. ఫుల్ జనామురు ఆడ ఇట్లా గుడి కాడ. గైస్ ఇవన్నీ బండ్లు. గైస్ ఇక గుడి కాడ గుడి ఆడుంది. ఇక్కడ మేము పోతున్నాం. మా కార్ ఆడ ఇంకో పెట్టి నడుచుకుంటూ పోతున్నాం. ఇదంతా పార్కింగ్ మొత్తం పార్కింగే ఉంది. గుడి వచ్చేసి ఆడుంది కమాన్. మేము మస్తు దూరం నుంచి నడుచుకుంటూ పోతున్నాం. దగ్గరదాకా వెనక చూపిస్తా గైస్. గైస్ ఇప్పుడే వచ్చినాం. ఇక లోపల పోతున్నాం గుళ్ళకి. చూడరి ఇలా పోతున్నాం. ఇది వచ్చి చూపిస్తా లోపలికి వెళ్ళి అంతా ఎట్టుందో. ఫుల్ పబ్లిక్ కూడా ఇక్కడ ఇట్లా లోపల మాత్రం వస్తుంది. గాయస్ చూపిస్తున్నాను. చూడరు గాయస్ మొత్తం లైట్లు. ఇది మొత్తం నడుచుకుంటా వాళ్ళ గుడి కాడికి. గాయస్ చూడరి ఇడికెళ్ళి ఇవి మెట్లు. ఇవి ఇది వచ్చేసి స్వర్ణగిరి దేవస్థానం. ఇది గుడి చూడరు గాయస్ ఎంత ఇది గుడి. గుడి దగ్గరకు వచ్చినాం. మనం ఫోటోలు తీయకుండా డైరెక్ట్ పోయి మళ్ళీ కిందికి వచ్చి ఫోటోలు దిగామంటున్నా. గుడి ఇక్కడ దేవుంది. ఇక్కడ గుడి చూడు అంతా గుడి చూడు రాజ్. ఇవో దేవుని పాదాలు కాసి దేవుని పాదాలు ఇవి. లోపల పోతున్నాం. మైనంపల్లి హిల్స్ ఇవి. పైకి పోతున్నాం. ఇప్పుడైతే 108 మెట్లు ఉంటాయి. 108 మెట్లు ఎక్కి పోతున్నాం పైకి. 108 మెట్లు ఎక్కి పైకి పోవాలి మేము. మమ్మీ డాడీ తమ్ముడు ఎన్కూరు గాయస్ ఎత్తురు. మమ్మీ మా డాడీ మమ్మీ మా డాడీ. ఇవి 108 మెట్లు ఉన్నాయి. ఇక 108 మెట్లు. ఇక పక్కకు దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి. అక్కడక్కడ చూడరు దేవుని విగ్రహాలు. 108 మెట్లు ఎక్కి పైగా ఇక దేవుని దర్శనం. గాయస్ పైకి వచ్చినాం. ఇక 108 మెట్లు ఎక్కి గాయస్ గుడి వచ్చేసి ఇక దేవుని రథం. ఇది పల్లకి దేవుంది. రథం తీస్తారు ఇంట్లో దేవుని. లోపల పోతున్నాం. ఇక దేవుని లోపల పోతున్నాం గుళ్ళకి.
గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఇక బయట చూసినాం. లోపల ఫోన్లు తీయనియలే, ఇక్కడ మొత్తం పబ్లిక్ జనాలు మొత్తం చూపిస్తా. బయటికి పోయినాక ఇట్లా ఎట్లుందో గాయస్. ఇక బయటికి పోతున్నాం, ఇక్కడ దర్శనం అయిపోయింది, మమ్మీ వాళ్ళు ఎందుకు బయటికి పోతున్నాం. రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా ఇల్లు తిరుగుతున్నా. ఇక్కడ హనుమంతుని విగ్రహంతో పోతున్నా పైన, పెద్ద హనుమంతుని విగ్రహం చూపిస్తాం. హనుమంతుని విగ్రహం కూడా ఆంజనేయ స్వామి. ఇది పెద్ద గంట గంట ఇది గాయస్. ఇప్పుడైతే మేము విష్ణుదేవుడు ఉంటాడు వాటర్లో, అక్కడికైతే నీకు చూపిస్తాం. శ్రీ మండపం విష్ణుమూర్తి దేవుడు ఆడికి చూడరు మంచిగా అనిపిస్తుంది. విష్ణుమూర్తి ఇక వాటర్ ఉండాలి, వాటర్ వేయాలని వాటర్ వేయలేరు ఇంకా. ఇది వచ్చేసి మొత్తం గుడికి అంతా మా దర్శనం అయితే అయిపోయింది. ఇక పోతున్నాము. ఇక మా కార్లో వచ్చేసి అడిగి పోయి ఇక పోతున్నాం. చూడండి బ్యాక్స్ గుడి, ఇక్కడ హనుమంతుని గుడి, ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి గీడ లోపల ఉంటాయి కలిసి. శ్రీ సిద్ధి వినాయక గుడి దేవుడు. ఆగమైతే గుంపులు అట్పకాయ జరుగుడు. గాయస్ మా దర్శనం అయిపోయి ఇక పోతున్నాం. పోతుంటే ఇక రథం తీసుకొని వస్తే ఆ రథం గుంజి వచ్చినాం. ఇక పోతున్నాం ఇంటికి. రథం మనం తాడు పట్టుకొని గుంజినాం. ఎట్లుంటే తాడు పట్టుకొని గుంజుతాం రథం మనం. ఇక పోతున్నాం. చూపిస్తాం.